హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? సారీ, కొద్దిగా నాకు హెల్త్ డిస్టర్బ్ అవ్వడం వల్ల ఈ మధ్య 1 వీక్ నుండి నేను ఏ వీడియో కూడా చేయలేదు. సో మనం లాస్ట్లో జస్ట్ ఫోర్స్ కోసం స్మాల్ ఇంట్రడక్షన్ కోసం నేర్చుకున్నాం కదండి. అంటే అరిస్టాటిల్ ఏమని చెప్పారు, నెక్స్ట్ గెలీలియో ఏమని చెప్పారు, ఫోర్స్ ఇంకా ఏం చేస్తుంది అనేది స్మాల్ పార్ట్ నేను మీకు చెప్పాను. అరిస్టాటిల్ అన్న ఆయన ఏం చెప్పారు, మనకి ఆబ్జెక్ట్ యొక్క రెస్ట్ పొజిషనే ఒరిజినల్ పొజిషన్ కాబట్టి అది ఎక్కడున్నా తిరిగి అక్కడికే వస్తుందని చెప్పారు ఆయన. గెలీలియో ఏం చెప్పారంటే లేదు, ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది దాన్ని అబ్జెక్షన్ చేస్తూ ఉంటుంది, ఫ్రిక్షనల్ ఫోర్స్ లేకపోతే బాడీ అనేది కంటిన్యూస్ మోషన్లో ఉంటుందని చెప్పి గెలీలియో చెప్పారు. ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసామండి. నెక్స్ట్ మనకి ఫోర్స్ అంటే ఏంటి, ఓన్లీ పుష్ ఆర్ పుల్ అంతేనా, ఇంకా ఏం నేర్చుకున్నాం, ఫోర్స్ అనేది మనకి పుష్ పుల్ అనే పుషింగ్ ఆర్ పుల్లింగ్ అనే కాదు, ఇంకా ఇప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యొక్క డైరెక్షన్ కూడా చేంజ్ చేస్తుందని నేర్చుకున్నాం కదండి. అలానే ఒక ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీని కూడా చేంజ్ చేస్తుందని నేర్చుకున్నాం కదండి. మనం ఇక్కడ కార్ అనేది వెళ్తూ ఉండేటప్పుడు దానికి ఏదైనా ఒక అడ్డు వచ్చినప్పుడు ఏమవుతుందండి, అది దాని యొక్క వెలాసిటీని తగ్గించుకుంటుంది కదా. అంటే ఫోర్స్ అనేది ఓన్లీ పుషింగ్ అనే కాదు, పుల్లింగ్ అనే కాదు, డైరెక్షన్ చేంజ్ చేస్తుంది, అలానే దాని యొక్క వెలాసిటీని కూడా తగ్గించుకుంటుంది. అండ్ ఇంకోటి ఏం నేర్చుకున్నామంటే దాని యొక్క షేప్ కానీ సైజ్ కానీ కూడా చేంజ్ అవుతుందని కూడా నేర్చుకున్నాం కదా. ఇవన్నీ నేను మీతో ఆల్రెడీ డిస్కస్ చేశాను. అంటే ఫోర్స్ అంటే పుషింగ్, పుల్లింగ్, హిట్టింగ్, చేంజింగ్ డైరెక్షన్, అండ్ ఇంకోటి ఏంటంటే వెలాసిటీలో కూడా చేంజ్ వస్తుంది. సో ఇలా మనం జస్ట్ ఫోర్స్ కోసం నేర్చుకున్నాం. అంటే ఫోర్స్ ఓన్లీ మనం క్రియేట్ చేస్తేనే ఫోర్స్ అవుతుందా లేదా ఇంకేమైనా ఉందా అంటే ఫోర్స్ అనేది మనకి నేచురల్గా కూడా ఉంటుంది. అవి 2 టైప్స్ అని తెలుసుకున్నాం, ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అండ్ సెకండ్ వన్ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ. ఇవన్నీ మనం తెలుసుకున్నాం. ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ అనేది ఎక్కడి నుండి వచ్చింది, మనకి సర్ ఐజాక్ న్యూటన్ వల్ల మనకు చెప్పారు కదండి. ఇదంతా మనకి ఇంకా నెక్స్ట్ వస్తూనే ఉంటాయి. సో నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే బ్యాలెన్స్డ్ అండ్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్. సో బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఏంటి, అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఏంటి చూడండి. బ్యాలెన్స్డ్ ఫోర్స్ అంటే ఏంటి అంటే సపోజ్ చూడండి, ఇక్కడ ఒక టేబుల్ ఉంది కదా. ఈ టేబుల్ పైన ఏం చేశాను అంటే జస్ట్ ఇది లెఫ్ట్ నుండి ఒక ఫోర్స్ని అప్లై చేసామనుకోండి టేబుల్ పైన, అదేమవుతుంది, రైట్ సైడ్ మూవ్ అవుతుంది కదండి, ఇటు సైడ్ మూవ్ అవుతూ ఉంటుంది కదా. అంటే మనం లెఫ్ట్ సైడ్ మనం ఫోర్స్ అప్లై చేస్తే అది రైట్ సైడ్ మూవ్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ రైట్ సైడ్ నేను ఇక్కడ ఫోర్స్ అప్లై చేస్తే అది ఏమవుతుందండి, లెఫ్ట్ సైడ్కి ఇలా మూవ్ అవుతుంది కదా. అంటే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్కి ఫోర్స్ అప్లై చేస్తే ఇటు మూవ్ అవుతుంది రైట్ సైడ్కి. అలానే మనం రైట్ సైడ్కి ఫోర్స్ అప్లై చేస్తే ఏమవుతుంది, అది లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది. అంతే కదండి. అలా కాకుండా ఇక్కడ ఏం చేశానంటే ఫోర్స్ ఇటు నుండి కూడా ఎంతో కొంత ఫోర్స్ అప్లై చేశాను, అలానే ఇటు నుండి కూడా ఎంతో కొంత ఫోర్స్ అప్లై చేస్తున్నాం. ఇటు సైడ్ నుండి ఒక అబ్బాయి 10 న్యూటన్స్ ఫోర్స్తోని ఆ టేబుల్ని పుష్ చేస్తున్నాడు, అలానే అనదర్ సైడ్ నుండి కూడా ఇంకో అబ్బాయి 10 న్యూటన్స్ ఫోర్స్తోనే మళ్ళీ పుష్ చేస్తున్నాడు. అప్పుడు ఆ ఆబ్జెక్ట్ ఏమవుతుంది, మూవ్ అవ్వగలదా మూవ్ అవ్వలేదా అంటే ఆబ్జెక్ట్ మూవ్ అవ్వలేదు కదండి, అది రెస్ట్ పొజిషన్లోనే ఉంటుంది. అలాంటప్పుడు దాన్ని ఏమంటామంటే బ్యాలెన్స్డ్ ఫోర్స్ అని అంటాము. అంటే బ్యాలెన్స్డ్ ఫోర్స్ అంటే ఇక్కడ న్యూటన్స్ అంటే ఏంటంటే ఫోర్స్కి అవి యూనిట్స్ అండి. ఫోర్స్ యూనిట్స్ కోసం కూడా నేను మీతో మాట్లాడతాను మళ్ళీ. సో ఫోర్స్ యొక్క యూనిట్స్ న్యూటన్స్ కాబట్టి ఇక్కడ నేను 10 న్యూటన్స్ అని పెట్టుకున్నా. సపోజ్ ఇక్కడ నేను ఒక 5 న్యూటన్స్ ఫోర్స్ని అప్లై చేశాను, ఇక్కడ కూడా 5 న్యూటన్స్ ఫోర్స్తోనే ఇంకో పర్సన్ అప్లై చేస్తున్నాడు. అటు నుండి ఒక అబ్బాయి పుష్ చేస్తున్నాడు, ఇటు నుండి ఒక అబ్బాయి పుష్ చేస్తున్నాడు, ఇద్దరు ఈక్వల్ ఫోర్సెస్తో పుష్ చేస్తున్నారు. అప్పుడు ఆ ఆబ్జెక్ట్ ఏమవుతుంది, మూవ్ అవుతుందా మూవ్ అవ్వదా, అది మూవ్ అవ్వదు కదమ్మా. సో అలాంటప్పుడు అక్కడ నెట్ ఫోర్స్ ఏమవుతుందంటే 5 - 5 అంటే నెట్ ఫోర్స్ అంటే ఏంటంటే రిజల్టెంట్ ఫోర్స్ అనమాట, అది 0 అవుతుంది. అలా 0 అయ్యేటప్పుడు ఆ ఫోర్స్ని ఏమంటామంటే బ్యాలెన్స్డ్ ఫోర్స్ అంటాము. అలా కాకుండా సపోజ్ ఇటు నుండి ఒక అమ్మాయి ఒక 3 న్యూటన్స్ ఫోర్స్తోని పుష్ చేస్తుంది, ఇటు నుండి ఇంకో అమ్మాయి సపోజ్ 2 న్యూటన్స్ ఫోర్స్తో పుష్ చేస్తున్నాడు. అప్పుడు ఏమవుతుంది, రిజల్టెంట్ ఫోర్స్ ఆర్ నెట్ ఫోర్స్ అనేది 3 - 2 ఎంత అవుతుందమ్మా, 1 న్యూటన్. అప్పుడు అది ఏమవుతుందంటే అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అవుతుంది. అంటే బ్యాలెన్స్డ్ ఫోర్స్ అంటే మనకి రిజల్టెంట్ ఆర్ నెట్ ఫోర్స్ అనేది ఏమవ్వాలంటే 0 అవ్వాలి. అలాగే అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అంటే ఏమంటే అది నాట్ ఈక్వల్ టు 0. అర్థమవుతుందమ్మా చెప్పేది. ఇప్పుడు ఏం చెప్పుకున్నామంటే ఇక్కడ ఒక టేబుల్ పైన ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ నుండి ఫోర్స్ అప్లై చేస్తే అది రైట్ సైడ్ మూవ్ అవుతుంది. అలా కాకుండా రైట్ సైడ్ నుండి ఫోర్స్ అప్లై చేస్తే అది లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది.
అది నార్మల్ కేసెస్లో. అలా కాకుండా ఇప్పుడు టూ సైడ్స్ నుండి ఇద్దరు కూడా ఈక్వల్ ఫోర్సెస్ అప్లై చేశారు. ఇటు సైడ్ నుండి 10 న్యూటన్స్ ఫోర్స్, ఇటు సైడ్ నుండి కూడా 10 న్యూటన్స్ ఫోర్స్, ఇద్దరు పుష్ చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, ఆ ఆబ్జెక్ట్ అనేది కదులుతుందా అంటే అది కదలదు. అది ఎలా ఉంటుందంటే రెస్ట్ పొజిషన్లోనే ఉంటుంది. సో అలాంటప్పుడు నెట్ ఫోర్స్ ఏమవుతుంది అంటే ఇది మైనస్ ఇది చేస్తే ఎంత వస్తుందంటే 0. ఆ 0 న్యూటన్స్ని ఏమంటామంటే నెట్ ఫోర్స్ అంటాము. సో అలాంటి ఫోర్సెస్ని ఏమంటామంటే బ్యాలెన్స్డ్ ఫోర్సెస్. అలా కాకుండా సపోజ్ ఇక్కడ 10 న్యూటన్స్ ఫోర్స్ని అప్లై చేశాడు ఒక అబ్బాయి, ఇటు సైడ్ నుండి ఒక అమ్మాయి 7 న్యూటన్స్ ఫోర్స్ని అప్లై చేసింది. అంటే ఇటు సైడ్ నుండి 10 న్యూటన్స్ ఫోర్స్తో పుష్ చేస్తున్నాడు, ఇటు సైడ్ నుండి తనేమో 7 న్యూటన్స్ ఫోర్స్తో పుష్ చేస్తుంది. అప్పుడు అక్కడ నెట్ ఫోర్స్ ఆ రిజల్టెంట్ ఫోర్స్ ఎంత, మా 10 - 7 అంటే 3 న్యూటన్స్. సో అక్కడ అది 0 అయిందా అంటే నాట్ ఈక్వల్ టు 0. అలా నాట్ ఈక్వల్ టు 0 అయితే ఆ ఫోర్సెస్ని ఏమంటారంటే అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్. అర్థమవుతుందండి చెప్పేది? సో ఇక్కడ అంటే ఇటు సైడ్ అప్లై చేసే ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంది, ఇటు సైడ్ది తక్కువగా ఉంది. అప్పుడు అది మూవ్ అవుతుందా మూవ్ అవ్వదా అంటే ఇటు సైడ్ది ఎక్కువగా ఉంది కాబట్టి అది ఎటు సైడ్ మూవ్ అవుతుంది, రైట్ సైడ్కి మూవ్ అవుతుంది కదండి. అంటే ఇటు సైడ్ నుండి మనం ఎక్కువ ఫోర్స్ అప్లై చేసి ఇటు సైడ్ తక్కువ ఫోర్స్ అప్లై చేస్తే అది ఎటు మూవ్ అవుతుంది, ఇటు రైట్ సైడ్కి మూవ్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ 10 న్యూటన్స్ ఫోర్స్ని అప్లై చేస్తే ఇక్కడ 7 న్యూటన్స్ ఫోర్స్ని అప్లై చేస్తే అప్పుడు ఏది ఎక్కువ, ఇది ఎక్కువ. కాబట్టి ఎటు సైడ్ మూవ్ అవుతుందంటే లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది. ఇది బ్యాలెన్స్డ్ అండ్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ కోసం అండి. చూడండి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఇందులోనే. ఇక్కడ ఏంటంటే ఒక అమ్మాయి ఏమో ఇక్కడ ఒక టేబుల్ ఉందమ్మా, ఈ టేబుల్ని ఏంటంటే పుష్ చేస్తుంది. ఇక్కడ పుషింగ్ ఫోర్స్, అది పైన యారో సింబల్ అనేది పుషింగ్ ఫోర్స్. సో ఇక్కడ ఒక అమ్మాయి అనేది టేబుల్ని పుష్ చేస్తుంది, ఇది పుషింగ్ ఫోర్స్ అనమాట. ఇది ఏ ఫోర్స్ అండి, పుషింగ్ ఫోర్స్. సో అక్కడ ఏమవుతుందంటే ఆ అమ్మాయి జస్ట్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ని యూజ్ చేసుకుంది. స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ని యూజ్ చేసేటప్పుడు అక్కడ ఏమవుతుంది, అది ఏమైనా మూవ్ అవుతుందా అంటే ఆ టేబుల్ అనేది జస్ట్ మనం టేబుల్ చాలా స్ట్రాంగ్గా ఉంది, మనం జస్ట్ స్మాల్ ఇలా చెయ్యి మనం టచ్ చేస్తే అది మూవ్ అవుతుందంటే మూవ్ అవ్వదు కదా. ఎందుకు మూవ్ అవ్వదండి అంటే అది అక్కడ దానికి అపోజ్ చేసే ఒక ఫోర్స్ అనేది ఉంటుంది. అది ఏంటంటే ఫ్రిక్షనల్ ఫోర్స్. అదే ఫోర్స్ అండి ఫ్రిక్షనల్ ఫోర్స్. సో అసలు ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటున్నారు ఈ మ్యామ్, అసలు ఫ్రిక్షనల్ ఫోర్స్ అసలు ఎక్కడ అసలు అది అరేజ్ అవుతుంది అంటే సపోజ్ ఇక్కడ మీ చెయ్యి ఉంది, మీ చేతిలో ఒక పెన్సిల్ని మీరు ఇలా నిలబెట్టించారు. సో ఇక్కడ ఈ పెన్సిల్ యొక్క సర్ఫేస్ కిందన ఉంటుంది కదండి, పెన్సిల్ యొక్క సర్ఫేస్ కిందన ఆ సర్ఫేస్కి అలాగే మీ హ్యాండ్ పైన ఉన్న సర్ఫేస్ అంటే ఇక్కడ ఈ 2 సర్ఫేసెస్ కాంటాక్ట్లో ఉండేటప్పుడు మాత్రమే ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది అక్కడ అడ్జస్ట్ అవుతుంది. ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే 2 సర్ఫేసెస్ ఎలా ఉండాలంటే కాంటాక్ట్లో ఉండాలి. సపోజ్ ఇక్కడ ఏం చెప్తున్నానండి, మన చేతిలోని ఇక్కడ ఏముందంటే పెన్సిల్ ఉంది. సో ఈ పెన్సిల్కి అంటే ఆ కిందన అక్కడ సర్ఫేస్ ఉంటుంది కదండి, పెన్సిల్ కిందన ఆ సర్ఫేస్కి అలానే మీ హ్యాండ్ పైన ఆ సర్ఫేస్కి ఆ రెండు అక్కడ కాంటాక్ట్లోనే ఉన్నాయి కదండి. అంటే 2 సర్ఫేసెస్ కాంటాక్ట్లో ఉండేటప్పుడు అప్పుడు అక్కడ ఏ ఫోర్స్ అడ్జస్ట్ అవుతుందంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది అడ్జస్ట్ అవుతుంది. సో ఇక్కడ ఎలా ఉంది ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది, ఇది టేబుల్ యొక్క బాటమ్ కదమ్మా, ఇదంతా ఈ కిందదంతా టేబుల్ యొక్క బాటమ్. ఈ బాటమ్ అలానే ఇక్కడ కిందన ఫ్లోర్ ఉంది కదండి, ఈ టేబుల్ దేని మీద ఉంది, ఫ్లోర్ పైనే కదా అది ఉంది. అంటే ఈ ఫ్లోర్ యొక్క సర్ఫేస్కి ఆ టేబుల్ బాటమ్ ఆఫ్ టేబుల్ యొక్క సర్ఫేస్కి మధ్య అక్కడ కాంటాక్ట్ ఉంది కదండి, అప్పుడు అది ఏమవుతుందంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అక్కడ ఉంటుంది. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎక్కడ మనకు ఉంటుంది అంటే ఏ 2 సర్ఫేసెస్ అయినా కాంటాక్ట్లో ఉండేటప్పుడు. సపోజ్ మీరు కూర్చున్నారు కుర్చీ మీద మీరు కూర్చున్నారంటే అక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ లేకపోతే మీరు కూర్చోలేరు. అలానే మీరు చేతిలో పెన్ పట్టుకొని రాస్తున్నారంటే అక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ లేకుండా మీరు అసలు రాయలేరు. మీరు సపోజ్ మీరు నడుస్తున్నారన్నా కూడా ఫ్రిక్షనల్ ఫోర్స్ లేకుండా మీరు నడవలేరు. సపోజ్ మీరు చేతిలో పెన్ పట్టుకొని ఉన్నారు, ఆ పెన్ యొక్క సర్ఫేస్కి మీ హ్యాండ్ యొక్క సర్ఫేస్కి ఆ 2 సర్ఫేస్లో ఆ పెన్ అనేది కాంటాక్ట్లో ఉండడం వల్లే కదండి అక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది అడ్జస్ట్ అవుతుంది. సపోజ్ మీరు కూర్చొని ఉన్నారు కుర్చీ మీద కూర్చొని ఉండేటప్పుడు అక్కడ ఏమవుతుంది, మీరు కూర్చొని ఉన్నారు అంటే మీరు అక్కడ కుర్చీ యొక్క సర్ఫేస్తో మీరు కాంటాక్ట్లో ఉన్నారు. సో అలా ఆ 2 సర్ఫేసెస్ కాంటాక్ట్లో ఉండేటప్పుడు మాత్రం అక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఉంటుంది. సో మనం భూమి మీద మనం నిల్చొని ఉన్నాం,
ఇక్కడ భూమి ఉంది, ఇక్కడ మనం నిల్చొని ఉన్నాం అంటే ఇక్కడ మీ ఫుట్కి ఇక్కడ ఉన్న ఈ ఎర్త్కి మధ్య కాంటాక్ట్ ఉంటుంది కదండి, అప్పుడు అక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఉంటుంది. అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే ఏం తెలియాలంటే అది టూ సర్ఫేసెస్కి మధ్య కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఉంటుంది అనేది గుర్తుంచుకోండి. ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఐడియా వచ్చిందండి ఫ్రిక్షనల్ ఫోర్స్ కోసం లైట్గా. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్లోకి రండి. సో ఇక్కడ ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే జస్ట్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ని యూజ్ చేసి తను ఏంటది టేబుల్ని తను పుష్ చేస్తుంది అనుకుందాం. పుష్ చేసేటప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఆ టేబుల్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ని యూజ్ చేసేటప్పుడు ఆ టేబుల్ అనేది మూవ్ అవ్వట్లేదు అంటే అక్కడ రీజన్ ఏంటి, ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది అని అర్థం. అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది దాన్ని అక్కడ అపోజ్ చేస్తుంది, మూవ్ అవ్వకుండా చేస్తుంది. సో స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ని యూజ్ చేసేటప్పుడు మనకు అక్కడ టేబుల్ అనేది మూవ్ అవ్వదు. అలానే ఇక్కడ ఏం చేసామంటే ఈ ఎగ్జాంపుల్లో దానికన్నా కొద్దిగా లైట్గా ఫోర్స్ని అప్లై చేసాం, ఇంకొద్దిగా ఎక్కువ, అంతేగాని మోర్ దెన్ ఏం కాదు, మరీ ఎక్కువ కాదు, జస్ట్ లైట్గా ఫోర్స్ ఇంకొద్దిగా ఎక్కువ యూజ్ చేసాం. అప్పుడు కూడా ఏమైందంటే టేబుల్ మూవ్ అవ్వలేదు. టేబుల్ ఎందుకు మూవ్ అవ్వలేదు అంటే అక్కడ కూడా ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఆ పుషింగ్ ఫోర్స్ని ఏం చేసిందంటే బ్యాలెన్స్ చేస్తుంది, అంటే మూవ్ అవ్వకుండా చేస్తుంది ఆ ఆబ్జెక్ట్ని. సో ఇక్కడ మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈ రెండు కేసెస్లో ఏం చేసిందండి, ఇది పుషింగ్ ఫోర్స్, ఇది ఫ్రిక్షనల్ ఫోర్స్. సో ఈ పైన ఉన్న పుషింగ్ ఫోర్స్ని ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏం చేస్తుంది అంటే అపోజ్ చేస్తుంది. అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇక్కడ దీన్ని పుషింగ్ ఫోర్స్ని ఏం చేస్తుందంటే ఈ టూ కేసెస్లో అక్కడ బ్యాలెన్స్ చేస్తుంది. సో ఇక్కడ రిజల్టెంట్ ఫోర్స్ ఆ నెట్ ఫోర్స్ ఏమవుతుందంటే 0. సో ఇవి ఏమవుతాయంటే బ్యాలెన్స్డ్ ఫోర్సెస్. అలా కాకుండా ఇక్కడ చూసుకుంటే ఏమైందంటే ఇక్కడ ఇంకా చాలా ఎక్కువ మనం ఫోర్స్ని అప్లై చేసింది ఆ అమ్మాయి. ఇలా అయితే మూవ్ అవ్వట్లేదని చెప్పి ఏం చేసిందంటే చాలా స్ట్రాంగ్గా 10 న్యూటన్స్ ఫోర్స్ని అప్లై చేసింది. ఇక్కడ ఉన్న ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత అంటే జస్ట్ స్మాల్ అమౌంట్ అనుకోండి, 4 న్యూటన్స్ అనుకోండి. సో ఇక్కడ మనకి చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ని తను యూజ్ చేస్తుంది. అలాంటప్పుడు అక్కడ ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుంది. ఎందుకు మూవ్ అవుతుంది, అక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ కన్నా చాలా ఎక్కువ ఫోర్స్తో మనం అక్కడ పుషింగ్ ఫోర్స్ని ఇచ్చాము అక్కడ. సో అంటే మనకు ఆబ్జెక్ట్ ఎప్పుడు అనేది మూవ్ అవుతుందండి, ఫ్రిక్షనల్ ఫోర్స్ కన్నా చాలా ఎక్కువ అమౌంట్లో మనం ఫోర్స్ని ఇస్తే అప్పుడు మాత్రమే ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుంది. సో ఇక్కడ మనకి నెట్ ఫోర్స్ ఏమవుతుంది, 10 - 4 అంటే 6 న్యూటన్స్. సో ఇది మనకి ఏమవుతుందండి అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్. సో బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ కోసం లైట్గా అర్థమైందా అండి. సో ఇక్కడ మనకి బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ కోసం ఏం రాశారండి, బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ ఆర్ ద ఫోర్సెస్ దట్ డస్ నాట్ కాజ్ మోషన్ ఆఫ్ ద బాడీ. అంతే కదండి, బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ మనకి ఏం చేస్తాయి, ఇక్కడ మనకి బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ ఏమైనా మనకి మోషన్ క్రియేట్ చేసాయా, లేదు కదా. ఎప్పుడు మాత్రమే మనకి మోషన్ క్రియేట్ అవుతుందండి, ఓన్లీ అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్లో మాత్రమే మనకి మోషన్ అనేది క్రియేట్ అవుతుంది. బ్యాలెన్స్డ్ ఫోర్స్లో ఎందుకు క్రియేట్ అవుతుందంటే అది జస్ట్ ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ కన్నా తక్కువగా ఉంటుంది. అక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్కి ఈక్వల్గా ఉన్నా అది మూవ్ అవ్వదు, ఫ్రిక్షనల్ ఫోర్స్ కన్నా తక్కువగా ఉన్న పుషింగ్ ఫోర్స్ వల్ల అది మూవ్ అవ్వదు. ఎప్పుడు మాత్రమే మూవ్ అవుతుందంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ కన్నా పుషింగ్ ఫోర్స్ అనేది చాలా ఎక్కువ ఉండేటప్పుడు మాత్రమే ఆబ్జెక్ట్ అనేది మోషన్లో ఉంటుంది. అంటే అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ వల్ల మాత్రమే మనకి మోషన్ అనేది క్రియేట్ అవుతుంది, బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ వల్ల మోషన్ అనేది క్రియేట్ అవ్వదు. సో అదే ఇక్కడ నేను మీకు రాశాను, అంటే బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ వల్ల మనకి బాడీలో ఎటువంటి మోషన్ అనేది రాదు. ఇది మనందరికీ తెలిసిన గేమ్ కదండి, టగ్ ఆఫ్ వార్. సో టగ్ ఆఫ్ వార్లో ఏమవుతుంది, ఇక్కడ ఈ అబ్బాయికి చాలా స్ట్రాంగ్ ఎనర్జీ ఉంది, ఈ అబ్బాయికి కూడా చాలా అంతే ఎనర్జీ ఉంది. ఇద్దరు ఏం చేస్తున్నారు, ఇద్దరు ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఫోర్సెస్తోని ఇద్దరు ఆడుతున్నారు. అప్పుడు ఏమవుతుంది, అలా సపోజ్ ఈ అబ్బాయి ఎక్కువ ఫోర్స్ని అప్లై చేస్తాడు అనుకుందాం, ఈ అబ్బాయి వీక్గా ఉంటే అప్పుడు ఈ అబ్బాయి ఈజీగా ఓడిపోతాడు, ఇటువైపు పడిపోతాడు. అలా కాకుండా ఈ అబ్బాయికి ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ని యూజ్ చేసి ఈ అబ్బాయి జస్ట్ కొద్దిగా లైట్గా యూజ్ చేశాడు అనుకుంటే ఈ అబ్బాయి ఓడిపోతాడు కదండి. సో ఈ అబ్బాయి ఇటువైపు పడిపోతాడు. సో అలా అంటే టగ్ ఆఫ్ వార్ అనేది ఇక్కడ ఎందుకు ఎగ్జాంపుల్ ఇచ్చారంటే మీ అందరికీ ఈజీగా తెలిసిన ఎగ్జాంపుల్ కాబట్టి అర్థమవుతుందని. సో ఇక్కడ ఇద్దరు ఈక్వల్ ఫోర్సెస్ని అప్లై చేసేటప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఇద్దరు ఓడిపోరు, ఇద్దరు మూవ్ అవ్వరు, అక్కడ ఆబ్జెక్ట్ అనేది మోషన్లోకి ఎవరు రారు. అర్థమవుతుందండి. నెక్స్ట్ ఇది కూడా అంతే అండి. సో ఇక్కడ ఒక టీం ఉంది,
ఇక్కడ ఒక టీం ఉంది, ఇక్కడ ఒక టీం ఉంది, ఇద్దరు కూడా ఈక్వల్ ఫోర్సెస్తోనే ఉన్నారు. ఇద్దరిలో ఎవరు తగ్గట్లేదు. వీళ్ళకి సేమ్ ఫోర్స్ అప్లై చేస్తున్నారు, వీళ్ళు ముగ్గురు కూడా సేమ్ ఫోర్స్ అప్లై చేస్తున్నారు. అప్పుడు అక్కడ ఏమవుతుందంటే మనకి నెట్ ఫోర్స్ వస్తుందా, నెట్ ఫోర్స్ ఏమైనా ఉంటుందా అంటే అక్కడ నెట్ ఫోర్స్ అనేది జీరో. అక్కడ నెట్ ఫోర్స్ అనేది ఏమవుతుంది, జీరో అవుతుంది. నెట్ ఫోర్స్ జీరో అయినప్పుడు అది ఏ ఫోర్స్ అండి, బ్యాలెన్స్డ్ ఫోర్స్. సో అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్లో ఏమవుతుంది మనకి, అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్లోని నెట్ ఫోర్స్ అనేది ఏమవుతుందని చెప్పుకున్నాం, నాట్ ఈక్వల్ టు జీరో. అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్లోని మనకి ఏమవుతుందండి, నాట్ ఈక్వల్ టు జీరో. ఏంటి నాట్ ఈక్వల్ టు జీరో, నెట్ ఫోర్స్ అనేది నాట్ ఈక్వల్ టు జీరో. అది గుర్తుంచుకోండి. బ్యాలెన్స్డ్ ఫోర్సెస్లో మనకి జీరో అవుతుంది, అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్లో మనకి నాట్ ఈక్వల్ టు జీరో అవుతుంది. సో మనకి మోషన్ అనేది ఎప్పుడు వస్తుందండి, ఓన్లీ అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్లో మాత్రమే మనకి మోషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇది జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇక్కడ ఇచ్చానండి. సపోజ్ మీరు ఏదో ఇల్లు షిఫ్ట్ అవుతున్నారు అనుకుందాం. ఇల్లు షిఫ్ట్ అవుతున్నప్పుడు మీ మదర్ ఏదో చెప్పారు, ఇక్కడున్న లగేజ్ని అక్కడ పెట్టు, ఏదేదో వర్క్ చెప్తుంటారు కదండి మదర్స్ అన్నాక. సో వాళ్ళు ఏం చేస్తాం, మనం ఏం చేస్తున్నాం, ఈ టేబుల్ని సపోజ్ మీరు ఒక్కలే వచ్చి దీన్ని షిఫ్ట్ చేస్తున్నారు, అది మూవ్ అవ్వట్లేదు అంటే అక్కడ అర్థం ఏంటి, దానికి ఆపోజిట్లో ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. సో ఇక్కడ ఇది మూవ్ అవ్వట్లేదు అంటే అక్కడ నెట్ ఫోర్స్ ఏమైందండి, జీరో. నెట్ ఫోర్స్ జీరో అయింది, మూవ్ అవ్వట్లేదు అంటే అది ఏ ఫోర్స్ అండి, బ్యాలెన్స్డ్ ఫోర్స్. సో ఇలా అవ్వట్లేదని చెప్పి మీ ఫ్రెండ్ కూడా పిలుచుకొని వచ్చారు, అరే ఒకసారి రారా, మా అమ్మ నాకు పని చెప్పింది, నా వల్ల కావట్లేదు, నువ్వు కూడా రా అని చెప్పి అప్పుడు మీరు మీ ఫ్రెండ్ పిలుచుకొని వచ్చారు. అప్పుడు ఏమవుతుంది, ఇద్దరూ కలిపి మీరు ఫోర్స్ని అప్లై చేశారు. అప్పుడు ఏమవుతుంది, ఇద్దరూ కలిపి అప్లై చేసిన ఫోర్స్ ఫస్ట్ మీరు అప్లై చేసిన దానికన్నా ఎక్కువ ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ కన్నా అది చాలా ఎక్కువ ఉంటుంది. సో మనకు అక్కడ నెట్ ఫోర్స్ ఎంతో కొంత ఉంటుంది, నాట్ ఈక్వల్ టు జీరో కదండి. అప్పుడు ఎంతో కొంత నెట్ ఫోర్స్ అనేది ఉంటుంది. ఎందుకు ఉంటుంది, ఫ్రిక్షనల్ ఫోర్స్ కన్నా మనం చేసే పుషింగ్ ఫోర్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు అది ఏమవుతుందండి, అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అనేది అవుతుంది. అర్థమైందండి. ఇది జస్ట్ బ్యాలెన్స్డ్ అండ్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ కోసం. సో మనకి బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ అయితే మోషన్ని క్రియేట్ చేయవు, అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ అయితే మనకి మోషన్ని క్రియేట్ చేస్తాయి. సో ఇది గుర్తుంచుకోండి, మోషన్ ఓన్లీ ఎగ్జిస్ట్ ఫర్ ద బ్యాలెన్స్డ్ ఫోర్సెస్. అంతే. మోషన్ అనేది మనకి ఏ ఫోర్సెస్ వల్ల వస్తాయి అంటే బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ వల్ల రావు, ఓన్లీ అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ వల్ల వస్తాయి. సో ఇదంతా నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఒకసారి పాజ్ చేసి చూసుకోండి, అదంతా అర్థమవుతుంది. సో ఇది మీకు జస్ట్ బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ అండ్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ కోసం. అంటే బ్యాలెన్స్డ్ ఫోర్స్ అంటే ఏంటి, అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ అంటే ఏంటి. బ్యాలెన్స్డ్ ఫోర్స్లో మనకి నెట్ ఫోర్స్ ఏమవుతుంది, అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్లో నెట్ ఫోర్స్ ఏమవుతుంది గుర్తుంచుకోండి. షార్ట్గా బ్యాలెన్స్డ్ ఫోర్స్లో ఏమవుతుందంటే మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ పుషింగ్ ఫోర్స్ ఈక్వల్ అయినా మనకు ఆబ్జెక్ట్ అనేది మూవ్ కాదు. ఫ్రిక్షనల్ ఫోర్స్ కన్నా మనం చేసే పుషింగ్ ఫోర్స్ కొద్దిగా తక్కువైనా సరే ఆబ్జెక్ట్ అనేది మూవ్ కాదు. అలాంటప్పుడు మనకు అక్కడ నెట్ ఫోర్స్ అనేది మనకు అక్కడ ఏమి ఉండదు. సో మనకు అక్కడ బ్యాలెన్స్డ్ ఫోర్స్ అనేది, వాటిని మనం ఏమంటామంటే బ్యాలెన్స్డ్ ఫోర్సెస్. అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అంటే ఏంటంటే పుషింగ్ ఫోర్స్ అనేది ఫ్రిక్షనల్ ఫోర్స్ కన్నా ఎక్కువగా ఉండాలి. అలాంటప్పుడు ఎంతో కొంత నెట్ ఫోర్స్ ఉంటుంది కదమ్మా, అక్కడ ఎంతో కొంత రిజల్టెంట్ ఫోర్స్ అనేది ఉంటుంది. అలాంటప్పుడు మాత్రం మనం బాడీని మోషన్లో పెట్టవచ్చు. సో అలా బ్యాలెన్స్డ్ అండ్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ కోసం ఇంకోసారి ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్కి బ్యాలెన్స్డ్ ఫోర్సెస్కి మీకు ఏమైనా తెలిసిన ఎగ్జాంపుల్స్ ఇంకా ఉంటే కొన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. ఎందుకంటే మీరు అలా కామెంట్ బాక్స్లో పెట్టేటప్పుడు నాకు అర్థమవుతుంది మీకు ఎంత అర్థమైంది అనేది. జస్ట్ ఒక ఎగ్జాంపుల్, 1 or 2 ఎగ్జాంపుల్స్ జస్ట్ కామెంట్ బాక్స్లో పెట్టండి. సో నెక్స్ట్ క్లాస్లో నేను మీకు న్యూటన్స్ ఫస్ట్ లాతో వస్తాను మీ ముందుకి. అంతవరకు బాయ్, టేక్ కేర్.